ఇది అటుకులు సూజీ రవ్వతోటి ఊతప్పం అండి. హెల్దీ ఫుడ్ ఏం చేశానంటే ఒక కప్పు అటుకులు తీసుకున్నాను, ఒక కప్ ఏమో సూజీ రవ్వ తీసుకున్నాను. రెండు నీళ్ళలో ఒక 2 మినిట్స్ నానబెట్టేస్తే చాలండి, ఎక్కువ సోక్ చేయక్కర్లేదు. 2 మినిట్స్ నానబెట్టేస్తే అది మెత్తగా అయిపోతుంది. వాటర్ పోసేసి దీన్ని మిక్సీ గ్రైండర్లో వేసేసుకుని కలిపేసేసుకోవడం అనమాట. ఒక కప్పు పెరుగు వేసాను. కొంచెం పెరుగు వేస్తే ఏంటంటే టేస్ట్ ఉంటుంది. చిన్నగా ముక్కలు కలుపుకోండి. ఇలా పచ్చిమిరపకాయలు అక్కర్లేదంటే కనుక అది స్కిప్ చేసేసేయండి. మిక్సీ గ్రైండర్లో వేసేసి మెత్తగా తిప్పేసుకోవడమేనండి. దేనికది తిప్పుకున్న పర్వాలేదు, రెండు కలిపి తిప్పిన పర్వాలేదు, ఎలా అయినా పర్వాలేదు. రెండు ఎట్లాగో మనం మిక్స్ చేసేదే. ఇలా క్యారెట్ ఒకటిను సొరకాయ అనమాట, సొరకాయ అంటే ఆనపకాయ అనమాట, ఇలా గ్రేట్ చేసి ఉంచుకున్నాను వాటిలో కలపడానికి. క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి, అది బాగుంటుంది. అది లేదు ఇంకా వేయటం లేదు. అవి మెత్తగా గ్రైండ్ చేసేసి ఇవి ఇలా కలుపుతున్నాను అనమాట. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి, కొంచెం వంట సోడా కూడా వేసుకోండి. ఈనో ఉంటే ఈనో వేసుకోండి, అయితే వంట సోడా వేసుకోండి. ఒక 2 pinches వేసుకుంటే చాలన్నమాట. అంటే చక్కగాను అది ఫ్లవర్ లాగా ఉబ్బి బాగా వస్తుంది అన్నమాట. కొత్తిమీర అండి, కొత్తిమీర వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకోండి. అన్నీ వేసేసి కలిపేసేయడం అన్నమాట. కలిపేసి కొంచెమే నూనె పడుతుందండి, ఒక 2 spoons వేసుకుంటే నూనె చాలు, ఎక్కువ నూనె పట్టదు. ఉప్పును నేను బేకింగ్ సోడా వేస్తున్నాను. గట్టిగా జారుగా కలిపేసుకుంటే సరిపోతుంది, మరీ గట్టిగా కలుపుకోవద్దు. ఇప్పుడు మరీ దగ్గరగా వచ్చేసి ఊతప్పం అంత బాగుండదు, కొంచెం గట్టి జారుగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఈ కూర ముక్కలన్నీ మనం సన్నగా ఇలా వేసాం కాబట్టి ఉడికిపోతాయి. పిల్లలకు కూడా పెట్టచ్చు, పచ్చిమిరపకాయలు వేయలేదు అనుకోండి, పిల్లలకు కూడా పెట్టచ్చు, తింటారు చాలా ఇష్టంగాను. క్రిస్పీగా ఉంటుంది, అది మెయిన్గాను చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇంత కలిపేసిన తర్వాత ఇట్లా వేసాను నేను ఊతప్పం. కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి, జీలకర్ర కూడా బాగుంటుంది, జీలకర్ర కూడా వేసుకుంటే. మూత మాత్రం మస్ట్ అండ్ షుడ్ పెట్టాలి. మూత పెడితే కనుక బాగా క్రిస్పీగా వస్తుంది. రెండో వైపు తిప్పినప్పుడు మాత్రం మూత పెట్టద్దు, అప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే ఆ క్రిస్పీ అంతా ఉడికినట్టుగా అయిపోయి బాగుండదు అన్నమాట. ఇది పెద్ద ఏడిపించదండి, ఉడికేదాకా దాన్ని వదిలేస్తే కనుక పెద్ద అనిపించదు, పెనానికి అంటుకోవడం అట్లా ఏమవుద్దు అన్నమాట. ఇట్లా బాగానే వచ్చేస్తుంది. దీని షడ్ దోశ అని కూడా అంటారండి. దీన్ని ఊతప్పం అని కాకుండా మన ఇష్టం, ఏ పేరు పెట్టైనా పెంచుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. దీంతో మరకలాలతో కూడా ఇలాగే చేసుకోవచ్చు మనం. ఇదేంటంటే ఇడ్లీ వడలాగా ఆవిరి మీద కూడా ఉడికించుకోవచ్చు, ఇట్లా పట్టులాగా కాకుండా, ఊతప్పంలాగా కాకుండా ఇడ్లీ వడలాగా కూడా ఇడ్లీ పెట్టిలో పెట్టుకుని చేసుకోవచ్చు. అది కూడా ఒకసారి చేస్తాను చూడండి, ఉబ్బి భలే బాగా వస్తుంది, నిజంగా బాగా బల్జ్ అవుతుంది అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూసి చెప్పండి ఎట్లా ఉందోనో.